కీర్తనకారుడు 3వ కీర్తన 5వ చరణంలో అంటాడు, యెహోవా నాకు ఆధారం అంటాడు. యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. అంటే దావీదు తన ఆధారాన్ని ఎవరినుంచుకున్నాడు? దేవున్నే కదా! యెహోవా నాకు ఆధారం. ఇది తన స్వీయ అనుభవం. దేవుణ్ణి ఆధారంగా చేసుకొని దావీదు తన జీవితాన్ని ఎంతగా తన ముందుంచబడిన పరుగు పందెంలో ఎంత ఓపికగా పరిగెత్తాడో కదా! దావీదు తన జీవితంలో దేనిని ఆధారంగా చేసుకోలేదు. కేవలం దేవుణ్ణి మాత్రమే ఆధారంగా చేసుకున్నాడు. అవును, బాల్యం నుండి నాకు ప్రాపకుడువైతివి, నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నాకు నమ్మిక పుట్టించావు కదా అన్నాడు. నిజంగా దావీదు బాల్యం నుండి నిజంగా దేవుణ్ణి ఎంత చక్కగా ఆధారం చేసుకున్నాడో ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మనకెంతో స్ఫూర్తి మిగులుస్తుంది కదా! తల్లిదండ్రులుగా మనం ఉన్నాం కదా! మన బిడ్డలకు కూడా దావీదు లాంటి పాఠాలు చక్కగా నేర్పాలి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దావీదు తన జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా మరెవరిని కూడా ఆధారంగా చేసుకోలేదు. సహాయం కొరకు ఎవరిని వేడుకోలేదు. ఎందుకంటే దావీదు జీవితంలో ఒక మాట ఎప్పుడూ మనం మననం చేసుకోవాలి. తన దేవుడైన యెహోవా యందు మనస్సు నిలపడానికి అనే మాట. తన దేవుడైన యెహోవా యందు విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడు. తన దేవుని వైపు చూశాడు. దేవుని యొద్ద విచారణ చేశాడు అనే మాట. ఎందుకంటే దావీదు తన స్వీయ అనుభవం యెహోవా నాకు ఆధారము అంటాడు. ఇంకొక సందర్భంలో ఈ కీర్తనకారుడైన దావీదు అంటాడు, ఆయన నా తల ఎత్తువాడు అన్నాడు. ఎంత మంచి మాట! ఆయన నా తల ఎత్తువాడు అంటే ఏంటో తెలుసా? కొన్ని పరిస్థితులు మనల్ని తలదించేటట్టు చేస్తాయి. మన మీదకొచ్చే నిందలు, మన మీదకొచ్చే అవమానాలు, మనకొచ్చే తిరస్కారాలు, మనకెదురయ్యే ఒంటరితనాలు, మనకెదురయ్యే ఓటములు ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్కసారి ఏం తీసుకొస్తాయంటే, మనకు తలవంపులు తీసుకొస్తాయి. ఒక్కొక్కసారి తల దించవలసిన పరిస్థితులు దావీదు జీవితంలో కూడా. ఏమీ చేయలేని పరిస్థితుల్లో కూడా దావీదు ఏం చేయలేదు. కానీ నిర్హేతుకముగా శత్రువులు పెట్టే నిందలు ఆయన తల దించవలసి వచ్చింది. అయితే దావీదు అంటాడు, ఆయన నా తల పైకెత్తువాడు అన్నాడు. నిజంగానే కదా! ఆయన దావీదు తలను పైకెత్తాడు. ఎవరికి అందనంతగా. శత్రువు ఎంత మాత్రము దావీదును చేరుకోనటువంటి ఎత్తుకి దావీదు వాంఛ కలిగి, ప్రభా, ఎక్కలేనంత శిఖరము నన్ను ఎక్కించు అని కోరాడు, ఆరాటపడ్డాడు, దేవుణ్ణి బ్రతిమలాడాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు దావీదు యొక్క జీవితం ఎంతగా దీవించబడిందో కదా! దాను నుండి బెర్షెబా వరకు ఒక గొప్ప రాజుగా, ఇశ్రాయేలు జీవితంలో ఒక చక్రవర్తిగా దావీదు స్థిరపరచబడ్డాడు అంటే నిజంగా దేవునిని ఆధారం చేసుకోబట్టే. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దావీదు చిన్నతనం నుండి దేవుని ఆధారంగా చేసుకొని గొప్ప శూరుడుగా, యుద్ధ నైపుణ్యము కలిగిన వాడిగా దావీదు గురించి చెప్పాలి అంటే ఎన్నెన్నో విషయాలు దావీదు దేవుని బలాన్ని, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, సింహమును ఎలుకబంటిని చంపిన సంగతి దావీదు ఆశ్చర్యం. అవసరాన్ని బట్టి చెప్పాడు. గొలియాతు మీదికి యుద్ధానికి వెళుతానన్నప్పుడు, నీవు బాలుడివి, బలము చాలదు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేశాడు అని రాజైన సౌలు స్వయాన దావీదుతో మాట్లాడితే ప్రోత్సాహం కొరకు చెప్పాడు. దేవునికో తనకున్న సంబంధాన్ని గురించి చెప్పాడు. దేవుని యొక్క సహకారంతో మించి దేవుణ్ణి ఏ రీతిగా ఆధారం చేసుకున్నాడో తన సాక్ష్యాన్ని ప్రజలందరి వినికిల్లో దావీదు ముందు చెప్తున్నాడు. మందలో నుండి గొర్రెను తీసుకుని వెళ్తుంటే నేను వాటి వెంట పడి సింహాన్ని, ఎలుకబంటిని చంపి వాటి నోట్లో నుండి గొర్రెపిల్లను రక్షించానన్నాడు. నిజంగా ఇది వినడానికి చాలా ఆసక్తి కలిగిస్తుంది కదా! ఒక్కసారి ఆలోచించండి. దావీదు అంటాడు, అది నా మీదికి రావా మరి? సింహం, ఎలుకబంటి ఒక 14-17 సంవత్సరాల మధ్య వయసున్న బాలుడి మీదకి రావా? వస్తాయి. అది నా మీదకి అంటాడు. గడ్డం పట్టుకొని చీల్చేశాను అన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఎక్కడిది బలం?
ఎక్కడిది శక్తి? ఎక్కడిది ధైర్యం? ఒక్కటే కారణం. దావీదన్నాడే, యెహోవా నాకు ఆధారం. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నవాడు అనువాడు ఎప్పుడు నాతో ఉన్నాడు అన్న నిశ్చయత. ఒక్కసారి నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకెప్పుడు ఒక విషయం గుర్తొస్తది. అవి దావీదు అవసరం కాబట్టి చెప్పాడు. లేపోతే చెప్పేవాడు కాదు. అవి రెండే చెప్పాడు. ఇంకా దావీదు ఎన్ని సాహస కార్యాలు చేశాడో ఒక్కసారి మనకు తెలీదు కానీ, ఇంకెన్నెన్నో చేసుంటాడు కదా! అతడు యుద్ధమందు ప్రవీణుడు అనుంది. యుద్ధమందు ప్రవీణుడు దావీదు. ఎన్ని యుద్ధాలు చేశాడు. ఎవరు నేర్పారు ఆయనకి యుద్ధం? ఎవరు నేర్పారు సాహసం? ఎవరిచ్చారా ధైర్యం? ఎవరిచ్చారా తెగువ? ఎవరిచ్చారా తెగింపు? ఒకే కారణం, దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి. యెహోవా నాకు ఆధారం. అందుకే ఈ దినం దేవుడు నాకు ఆధారం కాబట్టి, ఆ దినం సింహాన్ని ఎలుగుబంటిని ఎట్లా చంపడానికి ఆయన నాకు ఆధారంగా నిలబడ్డాడు. ఈ దినాన ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ నేను చంపుతానన్నాడు. ఇది దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు భయం ఉండదు. దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నప్పుడు కలత ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, దిగులు ఉండదు, భవిష్యత్తు గురించిన విచారం ఉండదు. దేవుణ్ణి ఆధారం చేసుకోండి. ఇదిగో దావీదు, యెహోవా నాకు ఆధారం అంటున్నాడు. దావీదు ఒకానొక సందర్భంలో మహాభయం నన్ను ముంచివేసింది అన్నాడు. మహాభయం. అయితే నాకు కలిగిన భయములన్నిట్లో నుండి యెహోవా నన్ను తప్పించాడు అంటున్నాడు. మహాభయము నన్ను ముంచివేసింది. ఇది నేనా? ఏ భయం నిన్ను ముంచివేసింది కదా? నీ భయాలన్నిటికీ పరిష్కారం ఉంది యేసు క్రీస్తు ప్రభు దగ్గర. ఇది నేను ఆలోచించండి. రండి ప్రభు దగ్గరికి రండి. ఆయన ఆధారం చేసుకోండి. ఎందుకంటే గాడ్ సస్టైన్స్ అండ్ గాడ్ డెలివర్స్. ఈ మూడు విషయాలు నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. గాడ్ ఆన్సర్స్, దేవుడు జవాబిస్తాడు. గాడ్ సస్టైన్స్, దేవుడు నిన్ను భరిస్తాడు. గాడ్ డెలివర్స్, దేవుడు నీకు విమోచన ఇస్తాడు. ఈ దినాన కలత పడకు, దుఃఖపడకు, విచారపడకు, వేదన పడకు, దిగులు చెందకు. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచించండి ఒక్కసారి కదా. ఒక్కొక్కసారి ఎంత గొప్ప దేవుణ్ణి మనం పెట్టుకొని కదా, జవాబిచ్చే దేవుణ్ణి పెట్టుకొని, మనల్ని భరించే దేవుణ్ణి విడిచిపెట్టేసి, మనకి విమోచన ఇచ్చే, విడుదలిచ్చే దేవుణ్ణి మనం విడిచిపెట్టి ఎక్కడికో వెళ్తాం. ఎందుకు అవసరం? ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి అంటున్నాడు. కానీ నేటి దినాన మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇర్మియా భక్తుడు మనకి సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడింది. ఒకవేళ ఇర్మియా రాసినట్టుగా మనం ఏమన్నా ఉన్నామా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనొచ్చు. ఏంటంట? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనొచ్చు. శరీర సంబంధులను ఆధారం చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించంట శరీరులను తనకు ఆధారం చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. మాట్లాడుతున్నాడు దేవుడు. తొలగించుకోకండి. దావీదు ఎప్పుడు కూడా ఈ పని చేయలేదు. అందుకే దావీదు అంత గొప్ప రాజయ్యాడు. తన హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించుకోలేదు. ఎవరు నీ మీద ఆనుకొనునో వారికి పూర్ణ శాంతిని దయచేస్తానంటున్నాడు. ఈ దినాన దేవుని ఆధారం చేసుకున్నావా? దేవుని మీద ఆనుకున్నావా? యెహోవాయే నా బలమని చెప్తున్నావా? కీర్తనకారుడైన దావీదులాగా యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. ఆధారము. ఈ సమయమందు ఆసా రాజు ఉన్నాడు. యోధా రాజుల్లో ప్రసిద్ధికెక్కిన రాజు. ఆసా అనగా అర్థం ఏంటంటే వైద్యుడు అని అర్థం. అయితే ఇశ్రాయేలీల ఆ విభక్త రాజ్యం అయిన తర్వాత ఈయన యోధా రాజుగా ఉన్నాడు. ఈ ఆసా పేరుకు తగ్గట్టుగా ఆయన వైద్యుడు. ఆయన రాజ్యానికి వచ్చేలోపు దేశం విగ్రహారాలతో నిండిపోయి ఉన్నతమైన స్థలాలు ఉంటే ఈయన యెహోవా యందు భయభక్తులు పూని దేవుని దృష్టిలో నిందారహితంగా ప్రవర్తించి మించి యెహోవాను ఆశ్రయించాడు. ఉన్నత స్థలాలు, బలిపీఠాలు పడగొట్టి తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. పేరుకు తగ్గట్టే విగ్రహారాధన నిండిన ఆయన రాజ్యానికి ఆయన చికిత్స చేశాడు. యాజకులను నియమించాడు. ధర్మశాస్త్రం ప్రకటించబడాలని ఆదేశించాడు. ఆయన రాజ్యం యొక్క హయాంలో, పరిపాలనలో ప్రజలు నెమ్మదిని అనుభవించారు. ఎందుకంటే
ఈ ఆశ రాజే అన్నాడు, మనం యెహోవాను ఆశ్రయించితిం కాబట్టి ఆయన మనకి నెమ్మది దయచేశాడని. ఒక దినాన ఏమైందంటే ఆస మీదకి కూషీయుడైన జెరహు వేవేల సైన్యాన్ని, ఈ జెరహు అనేవాడు ఆస రాజ్యం మీదకి, యూదా రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. 300 రథాలను కూర్చుకొని యుద్ధానికి వచ్చాడు. ఇంకా చూడు, వేవేల సైన్యంతో. అప్పుడు ఆస ఏం చేశాడో తెలుసా? దావీదన్నాడే మంచి మాట, యెహోవా నాకు ఆధారం అని దేవుణ్ణి ఆధారం చేసుకొని వెంటనే ప్రభువుని ఆశ్రయించి ప్రార్థన చేస్తాడండి. ఎంత మంచి ప్రార్థన తెలుసా? ఎంత హృదయాలను కరిగించే ప్రార్థన వినే పావనుడు ఆయన. నిజమే, ఇందాక జ్ఞాపకం చేశాను, గాడ్ ఆన్సర్స్, గాడ్ సస్టైన్స్ అండ్ గాడ్ డెలివర్స్. దేవుని దగ్గరికి వచ్చి నీ దుఃఖం, నీ బాధ ప్రభువు ముందు ఉంచితే ఆయన భారాలు భరించు దేవుడు ఆయన. ఈయన ఆశ ప్రార్థన చేస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో హృదయాలను కరిగించే ప్రార్థన చేస్తాడు. చూడండి ఏమంటున్నాడో, ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా, దేవునికి మొరపెట్టి అంటున్నాడు, యెహోవా విస్తారమైన సైన్యంలో చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు మాకు లేరు. ప్రభువా, ఇంత గొప్ప సైన్యం, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు అని అంటాడు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రుల నీ పైన విజయం ముందు నీకు మనం ప్రార్థించగా. అబ్బా, ఎంత మంచి ప్రార్థన! బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. కరగడా దేవుడి ప్రార్థన చేస్తా? కరిగిపోతాడు ఆయన. నిజమే, బలము లేని వారికి నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభువా? ఈ విస్తారమైన సైన్యం చేతుల్లో ఓడిపోకుండా సహాయం చేయడానికి నువ్వు తప్ప ఎవరున్నారు? మాకెవరు లేరు ప్రభా, నువ్వు తప్ప. నిజంగా ఈ ప్రార్థన ఎప్పుడేం చేసావా? పూర్తిగా దేవుని మీద ఆధారపడి నువ్వు తప్ప నాకెవరు లేరని ప్రభు పాదాలు పట్టుకున్నావా? నీవు నన్ను ఆస్వాదించు వరకు, నీవు నాతో మాట్లాడే వరకు, నువ్వు నా సహాయం చేసే వరకు నేను వదలను అని మగసిరి గలవాడై యాకోబు ఆ రాత్రి కన్నీరు విడిచి పోరాడాడే. ఓషే చెప్పినట్లుగా మగసిరి కలిగిన వాడై, రోషం కలిగిన వాడై ఎప్పుడేం చేసావా? ఆశ బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరున్నారు ప్రభువా? ఆలోచించండి. శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 12 మంది మిగిలి ఉన్నారు. యేసయ్య అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటే పేతురు అంటాడు, ప్రభువా ఎక్కడికి వెళ్తాం? నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నువ్వే కదా, నిన్ను విడిచి వెళ్ళడమా? నిజంగా ఇలా మాట్లాడొద్దాం మనం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నరులను ఆశ్రయిస్తావు, శరీరాలను ఆధారంగా చేసుకుంటావు, మన మనసును మన హృదయాన్ని దేవుని మీద ఉండకుండా తొలగించేసుకుంటావు, శాపాన్ని కొని తెచ్చుకుంటావు, దిక్కులేని వాడిగా మారిపోతావు. ఇది నాన్న ఆలోచించండి. ఆసా మీదికి కుష్యుడైన జెరహు రాగా, వేవేల సైన్యంతో రాగా ఆస దేవుణ్ణి ఆశ్రయించాడు, ప్రభు సహాయం చేశాడు. వేవేల మంది సైన్యముతో ఓడిపోకుండా ఆసాకు దేవుడే అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఇది నేను ఆలోచించు. ఏ యుద్ధం చేస్తున్నావు? ఏ సమస్య నీ వెంట పడుతుంది? ఏ శత్రు సమూహాలు నీకన్నా బలంగా ఉన్నాయి? నేనంటాను, ప్రభుని ఆశ్రయించు, ప్రభు బలాన్ని ఆశ్రయించు, ప్రభును బట్టి అతిశయించు. బలము లేని వారికి సహాయం చేయడానికి ఆయన నేటికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఒక మాట, ఆయన ఇంకా సింహాసనం మీద ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు ఆయన. ఆలోచించండి. ఈ దినాన యేసే నాకు ఆధారం అని ధైర్యంగా చెప్పు. ప్రభువే నాకు ఆధారం, యెహోవాయే నాకు ఆధారము, బలము లేని వారికి సహాయం చేయడానికి నీవు తప్ప నాకు ఎవరున్నారు అని చెప్పగలవా? ఆ రీతిగా ప్రభు మీద ఆధారపడగలవా? ఈ దినాన ఈ సత్యాన్ని నీ జీవితంలో నేర్చుకోవాలి. మోషే తరువాత ఇశ్రాయేలును నడిపించే బాధ్యత నూను కుమారుడైన యెహోషువ మీదికి వచ్చింది కదా. అవును, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు జైత్రయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆ యాత్రలో ఇప్పుడు ఎక్కడికి చేరారంటే ఎరికోకు చేరారు.
ఎరికో దాని చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టబడి ఉన్నాయి. అయితే దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున యెహోషువ నిజంగానే కుడి ఎడమలకు తప్పిపోలేదు. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు అంటాడు యెహోషువతో, యెహోషువ మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా నేను తోడై ఉంటాను అని. నిజంగా యెహోషువ గురించి రాయబడింది, యెహోషువకు తోడై ఉండగా అతని కీర్తి అంతటా వ్యాపించెను. ఎంత గొప్ప విషయం! ఈ దినాన ఆలోచించండి. యెరికో పట్టణానికి సమీపించారు. కానీ దాని చుట్టూ ఆకాశమునంటే పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. అయితే యెహోషువ అద్భుతం. యెరికో సమస్య పరిష్కారం వైపు దేవుణ్ణి చూచాడు యెహోషువ. యెరికో ప్రాకారము. అందుకే దేవుడు యెహోషువతో అన్నాడు, యెహోషువ మీరు ఈ పట్టణం చుట్టూ చుట్టూ తిరగమన్నాడు. రోజుకొకసారి రోజుకొకసారి తిరగండి. ఆరో దినాన 7 సార్లు తిరగమన్నాడు. రోజుకొకసారి ఆరో దినాన 7 సార్లు, మొత్తం 13 సార్లు ఆ పట్టణం చుట్టూ తిరగమన్నాడు. మనం ఈ వాక్యాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఏం జరిగిందో. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఈ చివరి దినం 13వసారి జరిగిన సంగతి అన్నమాట. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంతో కేకలు వేయగా ప్రాకారములు కూలిన ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ఎంత మంచి మాట! మనుషుల వల్ల అవుతుందా? మనుషులు ఎవరైనా చేయగలుగుతారా? లేదు. యెరికో సమస్య కొరకు దేవుని వైపు చూసిన యెహోషువ యుద్ధం చేయకుండానే గెలుపొందలేదా? ఎర్ర సముద్రం దగ్గర ఫరో సేనలతో యుద్ధం చేయకుండా దేవుని వైపు చూసిన మోషే నిజంగా గెలుపొందలేదా? ఎర్ర సముద్రమును ఆరెనేలగా చేయగా పొడి నేల మీద నడిచి వెళ్ళలేదా కదా? ఇది నేనా? అవును. యెహోవా నాకు ఆధారం. యెహోవా నాకు ఆధారం, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరున్నారు ప్రభు అంటే చాలు, కరిగిపోతాడు ఆయన. ఎంత జాలి కలిగిన దేవుడండి! తన ప్రజలు తనకు ప్రార్థన చేయగా వారికి సమీపంగా ఉన్నట్టు ఏ ప్రజలకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. నిజమే, ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు. 20 సంవత్సరాల తర్వాత యాకోబు తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి వస్తూ ఉంటే తన అన్నతో, మరి అన్న చాలా ద్వేషంగా ఉన్నాడు కదా, తన అన్న ఏశావు. ఎందుకంటే అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వపు హక్కును రావాల్సిన ఆశీర్వాదాలు పొందుకునే కదా పారిపోయాడు 20 సంవత్సరాల క్రితం. తిరిగి వచ్చేటప్పుడు ఆ అన్నతో రాజీ ప్రయత్నాలకు పంపించాడు. కానీ వెళ్ళిన వారు తిరిగి వచ్చి యాకోబుతో అన్నారు, అయ్యా ఇదిగో మీ అన్న 400 మందితో నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు, ఇటే వస్తున్నాడు అని. ఆదికాండం 32వ అధ్యాయం 24 నుండి 28 వచనాల్లో అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని యాకోబుకు చెప్పినప్పుడు యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుటకు తనలో తను ఆలోచించుకొని ఏం చేశాడంటే, జనులను అతడు మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించాడు. 2 గుంపులుగా. కానీ ఏం జరిగింది ఆలోచించండి. ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యాకోబు ఎవరిని ఆశ్రయించాడో చూడండి, ఎవరి బలాన్ని ఆశ్రయించాడో చూడండి. 32:9. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, తండ్రిని ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు నా పాత్రును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటాను. ఇప్పుడు 2 గుంపులయ్యాను. నా సహోదరుడైన ఏశావు చేతుల నుండి దయచేసి నన్ను తప్పించుము. దయచేసి నన్ను తప్పించు ప్రభువా. నిజంగా ఎంత వేడుకున్నాడు కదా యాకోబు, ఎంతగా వేడుకున్నాడో. ఇన్ని కార్యాలు చేశావు, సమస్త కార్యాలకు నేను అపాత్రుణ్ణి, ఒక కర్రతో యోర్దాను దాటాను, ఇప్పుడు 2 గుంపులయ్యాను. నా సహోదరుడిని ఏశావు కోపంతో వస్తున్నాడు ప్రభువా, ఏశావు చేతిలో నుండి నన్ను తప్పించు, నన్ను కాపాడు అంటున్నాడు. అతడు వచ్చి పిల్లలతో తల్లి నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై ఉన్నాను, నిశ్చయముగా మేలు చేయును, విస్తారం ఒకటి వల్ల లెక్కింపులని సముద్ర పిసుకోని నీ సంతానమును విస్తరింప చేయదని సెలవిచ్చితివే అని దేవుడు తనకు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలోచించండి. కానీ ఏమైంది? ఏశావు వచ్చాడు నిజంగానే.
యాకోబు ప్రార్థన దేవుడు విన్నాడు. ఏశావు హృదయాన్ని మార్చాడు. ఏశావులో ఉన్న కోపం, ఏశావులో ఉన్న కక్ష, కార్పణ్యాలు దేవుడు సమసివేశాడు. పరిగెత్తుకొచ్చాడు. తమ్ముడు చూడగానే ప్రేమ పొంకొచ్చింది. యాకోబు మెడ మీద పడి ఏడ్చాడు, బహుగా ఏడ్చాడు. ఒక మాట గుర్తొస్తుంది, ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమైనప్పుడు ఆయన తన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడని. నిజమే కదా? ఆలోచించండి. 400 మందితో వస్తున్న ఏశావు యాకోబుని ఏం చేయలేదు, యాకోబును ప్రేమించాడు. ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? దేవుణ్ణి ఆధారము చేసుకున్నప్పుడు కదా. 40 దినాల నుండి ఇశ్రాయేల్ మీద సవాలు చేస్తున్న సున్నతి లేని గాతువాడైన ఫిలిస్తీయుడు అయిన గొల్యాతు యొక్క సమస్య పరిష్కారానికి దేవుని వైపు చూచిన దావీదు కదా. ఇశ్రాయేలీలు వాడి అరుపులని భీతి చెంది గుడారాల్లో దాక్కున్నారు. కానీ దావీదు జీవము కలిగిన దేవుని సైన్యంను తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు దేవుని వైపు చూశాడు. అందరూ వారించారు వద్దని రాసు సైతం. కానీ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనంలో ఒక మాట చెప్పాడు, యుద్ధము యెహోవాదే, ఆయన చేస్తాడు. దేవుని పక్షాన నిలబడ్డాడు. యుద్ధము యెహోవాదే, ఈ దినం నీ తల తెగవేతును అన్నాడు. అంతే. 5 రాళ్ళు తీసుకొని వాడి కత్తితో వాడి తలే తెగవేసెను. ఎలా సాధ్యం? దావీదు యొక్క జీవిత రహస్యం. యెహోవా నాకు ఆధారం. దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు నీ ముందు ఎవరైనా నిలబడగలుగుతారా? ఏ బలమైన శత్రువైనా నీ ముందు తలెత్తగలుగుతాడా? ఏ బలిష్టమైన ఆయుధమైనా నీకు వ్యతిరేకంగా వర్ధిల్లుతుందా? ఎంత మాత్రం కాదు. యెహోవా నాకు ఆధారం. కీర్తనకారుడు రాసిన 3వ అధ్యాయం 5వ చరణం నీ జీవితంలో ఎప్పటికీ కూడా హృదయ పలక మీద రాసుకోండి. యెహోవా నాకు ఆధారం, అందుకే నేను జయిస్తాను. నరమాత్రుడు నాకు ఏమీ చేయగలడు అనే మాట. ఇదినా ఈ వాక్యం నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఈ వాక్యం నీకు స్ఫూర్తినివ్వాలి. ఈ వాక్యం నీకు ఆదరణనివ్వాలి. ఆలోచించొక్కసారి. ఇదినా అవును యెహోవా నాకు ఆధారం అని మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండాలి. మనల్ని మనం ప్రోత్సహించకుండా ఉండాలి. అదే కదా దేవుని వాక్యం ధ్యానం చేయడం. నువ్వు ఏది ఆలోచిస్తావో, నీ మనసులో ఏ వాక్యం అయితే నింపుకుంటావో ఆ ప్రకారమే నువ్వు నడిపించబడతావు. ఇలా దావీదు జీవితంలో ఓటమి పాలవుతాను వల్ల అవుతుందా కూడా దావీదు జీవితంలో నిరాశ లేదు, అనుమానం లేదు. ఇలా నమ్మాలి, యెహోవా నాకు ఆధారం. దేవుని ఆధారంగా చేసుకుంటే ఆ పీఠాలు కదిలించబడతాయా? ఆ పునాది కదిలించబడుతుందా? ఆలోచించండి. గిద్యోన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీకు ఈ సమయం ముందు. గిద్యోను అవతలేమో మిద్యానీయులు, వాళ్ళందరూ జత కట్టి బైబిల్ గ్రంథం రాయబడింది, మిడతల దండంత సైన్యం, ఇసుక రేణువులంత సైన్యం అవతల. యువతల గిద్యోన్తో ఉన్న సైన్యం ఎంతమంది అంటే, మిద్యానీయులు అవతల, గిద్యోన్తో ఉన్న సైన్యం 32,000. 32,000 సైన్యం. మనకి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 15 నుండి 18 వచనాల్లో చూస్తే గిద్యోనుతో ఉన్న సైన్యం 32,000. దేవుడు అన్నాడు, గిద్యోను నీ దగ్గర ఉన్న సైన్యం ఎక్కువైంది అన్నాడు. అవతల ఎంత ఉంది? మిడతల దండంతా, ఇసుక రేణువులంతా లెక్కింప సఖ్యము కాని సైన్యం ఉంటే 32,000 ఎక్కువ అంట. గిద్యోనికి ఏం అర్థం కాల. అంతమంది వద్దు, అంతమందితో నేను నీకు విజయాన్ని ఇవ్వను అన్నాడు. వాళ్ళని వడపోత కార్యక్రమం పెట్టారు. విచిత్రం ఏంటో తెలుసా? వడపోత కార్యక్రమంలో 22,000 మంది వెళ్ళిపోయారు, మిగిలింది 10,000 మంది. పైగా దేవుడు అంటాడు, గిద్యోను వీళ్ళు కూడా ఎక్కువేనయ్యా నీకు అన్నాడు. ఏం అర్థం కాల. మళ్ళీ వడపోత కార్యక్రమం పెడితే ఈసారి చూడండి 9,700 మంది వెళ్ళిపోయారు, మిగిలింది 300 మంది. దేవుడు అన్నాడు వీళ్ళు జాలే అన్నాడు. ఎందుకు తెలుసా? నీవు నా మీద ఆధారపడటానికి ఈ సైన్యం ఉండాలి. మీరు ఎప్పుడైనా చూడండి, మన బలము మనకి గర్వాన్ని నేర్పిస్తే, మన బలహీనత ఆధారపడే తత్వాన్ని నేర్పిస్తుంది. అందుకే నా బలహీనతలో ఆయన బలం పరిపూర్ణమవుతుంది అన్నాడు. నిన్నెప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. మన బలహీనతల్లోనే దేవుడు అవసరం అవుతుంది కదా. వృద్ధాప్యంలో 3వ కర్ర ఎందుకు వచ్చింది? బలహీనతను గుర్తు చేస్తుంది. యాకోబుకు ముందుగా దేవుడు కాలు ఇరగ్గొట్టాడు. ఎందుకు? డిపెండబిలిటీ నేర్పించడానికి.
ఆధారపడే తత్వాన్ని, మన బలహీనతల్లో దేవుని మీద ఆధారపడే తత్వాన్ని నేర్పిస్తాయి. అర్థమవుతుందా? 300 మంది జాలులే అన్నాడు. భయపడలేదు. గిద్యోను భయపడలేదు. 300 మంది సైన్యాన్ని తీసుకున్నాడు. పైగా ఆయుధాలు చూడండి. కొండ, బోర, దివిటి. ఎవరెవరు స్థానాల్లో వాళ్ళు నిలబెట్టి అంటున్నాడు, నేను చేసినట్టు మీరు చేయండి. అంతే. యుద్ధం జరిగింది. ఇసుక రేణువులు మిడతల దండంతో ఓడిపోయారు. యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం గెలిచింది. 300 మందికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అద్భుతం కదా! దేవుని ఆధారం చేసుకుంటే ఎంత గొప్ప విజయం అండి. దేవుని ఆధారం చేసుకుంటే ఎంత గొప్ప జీవితం. దేవుని ఆధారం చేసుకుంటే అద్భుతం. నీ జీవితం మారిపోద్ది, గొప్పగా మారిపోద్ది. ఆలోచించండి. ఇర్మియా భక్తుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నరులను ఆశ్రయించి శరీరంలో తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అనే మాట ఆలోచించారా? శత్రువులు రాజ్యంలో జొరబడినప్పుడు ప్రార్థన మీద ఆధారపడ్డాడు హిజ్కియా. శత్రువులు జొరబడిపోయారు. అషూర్ రాజు చుట్టూ మోహరించేశారు. దావీదు తర్వాత అంత భక్తి, అంత నీతి, అంత యథార్థత తన దేవుడని యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన యోధా రాజుల్లో లెక్క పెడితే దావీదు తర్వాత అంతటి స్థాయికి ఎదిగినవాడు ఒక్క హిజ్కియా. కానీ ఆ హిజ్కియా చుట్టూ శత్రువులు మోహరించారు అషూరు రాజు. నిజమే. అక్కడొచ్చిన ఒక ప్రకటన, హెచ్చుగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేశారు. ప్రభువా, 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14 నుండి 21 వచనాల్లో ప్రార్థన చేశారు. హెచ్చుగా ప్రార్థన చేశారు శత్రువుని జయించడానికి. నేనంటాను, అవును, యెహోవా నాకు ఆధారం అని కీర్తనకారుడు అన్నాడే. బలము లేని వారికి సహాయము చేయడానికి నీవు తప్ప ఎవరున్నారు అని ఆశ ప్రార్థన చేస్తాడా? ఇదినా? అవును. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14 నుండి 21 వచనాల్లో ఆ అద్భుతమైన మాటలు మన హృదయాల్లో భద్రం చేసుకుందాం. ఈ మాటలు ధైర్యాన్ని, ఆదరణ, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, శత్రువును చూచి భయపడక, పారిపోక, వెనుతగ్గక విశ్వాసంతో ముందడుగు వేయడానికి సహాయం చేస్తాయి. ఆలోచించండి. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14 నుండి 21 వచనాలు చదువుకుందాం. ఆ శత్రువు, ఆ యుద్ధానికి వచ్చిన వారు రాసిన ఉత్తరాన్ని హిజ్కియా తీసుకొని, అతడేం చేశాడో చూడండి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిన, యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెహోవా చెవి గాలకింపు, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవముగల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హరేబు పంపిన వారి మాటలను చెవిని పెట్టుము. యెహోవా అష్షూరీయుల రాజులు ఆ జనులను, వారి దేశమును పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసింది నిజమే. ఆ రాజ్యములో దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనక వారి నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులకు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవాను తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. అతని చేతుల్లో నుండి మమ్మలను రక్షించుము. ఎంత బాగా చేశాడండి ప్రార్థన. నువ్వు అద్వితీయుడివి, నువ్వు అద్వితీయుడివి. ఎంత గొప్ప ప్రార్థన. దేవుడు ప్రార్థన విన్నాడు. ఆ షూరు సైన్యంలోనికి దేవుడు ఏం చేశాడు? ఒక్క దూత, ఒక్క రాత్రి 1,85,000 మందిని. నిజంగా దేవుడు తన బిడ్డల పక్షాన ప్రార్థన విని ఎటువంటి గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు ఆలోచించండి. హిజ్కియా ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన. నీవు తప్ప మాకెవరు ఉన్నారు ప్రభువా సహాయం చేయడానికి? నువ్వే కదా నిజమైన దేవుడవు, నువ్వే కదా అద్వితీయ దేవుడు అని ప్రార్థన చేశాడు కదా. అవును, దేవుడు అష్షూరు సైన్యాన్ని లేకుండా తెల్లవారు వరకు శవాలు కుప్పలు కుప్పలుగా పడిపోయాయి. ఆలోచించండి. ఇదే కదా దేవుడు మన జీవితంలో ఆయన ఆధారపడమని కోరుతున్నాడు, ఆయన ఆశ్రయించమని కోరుతున్నాడు. నిజంగా మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? శత్రు రాజ్యంలో చొరబడినప్పుడు ప్రార్థన మీద ఆధారపడి దేవుని వైపు చూసిన హిజ్కియాకి దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడో కదా. కానా పెళ్లి విందులో మరియా ఆ ఖాళీ, ఆ కొరత, ఆ అవమానం, ఆ నింద, ఆ పరిస్థితులు ఎదురు కాకముందే యేసుని ఆశ్రయించింది కదా. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు దగ్గరికి వెళ్తుంది సమస్యని చెప్పినప్పుడు, నా సమయం ఇంకా రాలేదు, సమయం వచ్చింది, అద్భుతం చేశాడు.
మునుపటి ద్రాక్షరసం కన్నా. అవును కదా! తర్వాత తాగినవారు ఇంత మంచిది, ఇంత రుచి కలిగింది. కారణమేంటి? యేసయ్య జోక్యం. యేసయ్య చేసిన అద్భుతం. యేసయ్యని ఆధారంగా చేసుకున్న జీవితాలు అంత మధురంగా ఉంటాయి. ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో ఎవరిని నీవు ఆధారంగా చేసుకున్నావు? ఆలోచించండి ఒకసారి. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? వద్దు. దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆశ్రయించాలి. ఒక్క మాట చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రతి కార్యమును దేవునికి అప్పగించి ఫలించడి కొమ్మగా మారిపోయాడు యేషేబు. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలో యేషేబు గురించి అతడు ఫలించడి కొమ్మ. యేసేబు దాసుడుగా అమ్మబడ్డాడు. సంకెళ్ల చేత అతన్ని నొప్పించిరి. 105వ కీర్తన 17, 18, 19 వచ్చి ఇన్నుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించు. అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని నిందలే, అన్ని తిరస్కారాలే, అన్ని అవమానాలే. కానీ దేవునికి అప్పగించి, దేవుని ఆధారం చేసుకొని ఏ పరిస్థితుల్లో ప్రతిఘటించలేదు, నోరు విప్పలేదు. తన బాధ, తన దుఃఖం ప్రభువుతో చెప్పుకున్నాడు. సమయం వచ్చింది. రాజుగారే పిలిచాడు. తన మెడలో ఉన్న గొలుసేశాడు. రెండవ రథం మీద ఎక్కించాడు. ఫరో అంటున్నాడు, పేరుకే రాజు, నీకు తెలియకుండా ఐగుప్తులో ఎవడు కాలు కదపకూడదు, చెయ్యి కదపకూడదు. ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడు. తన కార్యమును దేవునికి అప్పగించి. యేషేబు ఫలించెడి కొమ్మగా. అవును, ఫలించెడి కొమ్మ. నీటి ఊట యొద్ద ఫలించే కొమ్మగా యేషేబు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? యెహోవా నాకు ఆధారం, యెహోవా నాకు ఆధారం. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. ఆలోచించండి. ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో ఇదే కదా అంటాడు ఇర్మియా. నరులను ఆశ్రయించే నేను కొద్దిమంది వ్యక్తుల జీవితాలను మీ ముందు ఉంచాను. వారు ఎవరైనా నరులను ఆశ్రయించారా? లేదు. శరీరులను ఆధారంగా చేసుకున్నారా? లేదు. వారి హృదయాలు దేవుని మీదే ఉంచుకున్నారు. ఎవరు నీ మీద ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి కలిగిన వారిగా చేస్తానన్నాడు కదా. ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో ఆ పూర్ణ శాంతి, ఆ సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని ఆధారం చేసుకోండి. దేవుని మీద నుండి మీ హృదయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించుకోకండి. తర్వాత నీ జీవితం అద్భుతంగా మార్చబడ్డం నీవే చూస్తావు, నమ్మలేకపోతావు. ఇది యెహోవా వలన జరిగిన కార్యం, మన కన్నులకు ఆశ్చర్యమని చెప్పగలుగుతావు. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక.